ఫ్యాటీ లివర్ అంటే ఫుడ్ చేంజెస్ ఫుడ్‌తోని వస్తుందా? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుందా? ఫ్యాటీ లివర్ డిసీజ్ 2 రకాలు ఉంటుంది. ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఓకే. దీన్ని డివైడ్ చేయొచ్చు. సో, ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళల్లో డెఫినెట్‌గా 90% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్. హ్మ్. ఓకే. అది ఒక రీజన్. బట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే వీళ్ళు లైఫ్‌లో ఏ రోజు ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకోరు. టచ్ చేయరు. తీసుకున్న చాలా మినిమమ్‌గా రేర్ అకేషన్స్‌లో తీసుకుంటారు. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సిగ్నిఫికెంట్. హ్మ్. బట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది అర్బన్ పాపులేషన్‌లో దేర్ వాస్ ఎ రీసెంట్ స్టడీ. ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ సిటీ మీరు రీసెర్చ్ చేస్తే 40% ఆఫ్ ఇండివిడ్యువల్స్ హ్యావ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అవును. అండ్ ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో, ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. యూ ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ కిడ్స్, యూ ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ఫీమేల్స్. ఎప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 14, 15 ఇయర్స్ ఓల్డ్ కిడ్స్, వీళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం.